వివేకానంద హత్య కేసు అనేది జరిగి కూడా 7.5 years అయిపోయింది. అందులో కొంతమంది సాక్షులు కూడా చనిపోయారు. ఈ మర్డర్ జరిగిన తర్వాత భారతీ రెడ్డికి తెలుసు అని మనం పబ్లిక్లో చెప్పకూడదు. డౌట్ ఏంటంటే సడన్ గా ఎందుకని ఈడీ సోదాలు నిర్వహిస్తుంది? ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇప్పుడు ఎందుకు జోక్యం చేసుకున్నది అనేది ప్రధానమైన ప్రశ్న. ప్రెస్ మీట్ లో రండి చూసుకుందామని ఆయన ఛాలెంజ్ చేశారు. సో అందుకని పగబట్టి చంద్రబాబు గారు ఈడీ సోదాలను పంపించారు అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. 40 కోట్ల రూపాయలు ఒక మనిషిని చంపటానికి ఖర్చు పెడుతున్నారు అంటే వాళ్ళ దగ్గర ఎన్ని వేల కోట్ల రూపాయలు ఉండుండాలి. నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో ఈరోజు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, ఇప్పుడు వివేకానంద హత్య కేసు అనేది జరిగి కూడా 7.5 years అయిపోయింది. అందులో కొంతమంది సాక్షులు కూడా చనిపోయారు. అయితే ఇప్పుడు సడన్గా ఈడీ సోదాలు అనేది నిర్వహిస్తుంది. హైదరాబాద్ కానీ కడప కానీ చాలా చోట్ల నిర్వహిస్తుంది. ఇప్పుడు అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే సడన్గా ఎందుకని ఈడీ సోదాలు నిర్వహిస్తుంది? అంటే అంత పెద్ద క్లూ దొరికిందా వాళ్ళకి? సో ఇప్పుడు ఇది ఒక రకమైతే వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే, నిన్న జగన్ గారు ఏపీ ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్లో రండి చూసుకుందామని ఆయన ఛాలెంజ్ చేశారు. సో అందుకని పగబట్టి చంద్రబాబు గారు ఈడీ సోదాలను పంపించారు అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. సో ఇప్పుడు నా డౌట్ ఏంటంటే, యాక్చువల్గా ఈ హత్య జరిగిన తర్వాత ముందుగా తెలిసింది భారతీ రెడ్డి గారికి. సో అక్కడికి కదా ఫస్ట్ ఈడీ సోదాలు వెళ్ళాల్సింది. అంటే మనం డైరెక్ట్గా ఈ మర్డర్ జరిగిన తర్వాత భారతీ రెడ్డికి తెలుసు అని మనం పబ్లిక్లో చెప్పకూడదు. ఓకే, ఎందుకు చెప్పకూడదు అంటే ఆ విషయాన్ని ఎవరు ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు. అందుకని మనం కూడా ఆ పాయింట్ మనం మాట్లాడుకోకూడదు. మనకి ఇప్పటివరకు కేసు ఎంతవరకు వచ్చింది, ఆ కేసులో దోషులు ఎవరు, ఛార్జ్షీట్లో ఎవరున్నారు అంతవరకే మాట్లాడుకోవాలి. కేసులో లేని వాళ్ళ గురించి, ఛార్జ్షీట్లో పేరు లేని వాళ్ళ గురించి మాట్లాడుకోవటం అనేది కరెక్ట్ కాదు. అందుకని నేను మీరు అడిగిన ప్రశ్నని అంతవరకు నేను ఎడిట్ చేస్తున్నాను. ఎందుకంటే మనది కొంచెం అంటే మనం చెప్పే విషయాలు లాజికల్గా ఉండాలి, ఊహాజనితంగా ఉండకూడదు. ఇక్కడ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు ఇప్పుడు ఎందుకు జోక్యం చేసుకున్నది అనేది ప్రధానమైన ప్రశ్న. మీరు అడిగిన దాంట్లో దాని సారాంశం కూడా అదే. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు ఏంటి? ఇది ఒక మర్డర్ కేసు కదా. ఈ మర్డర్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పాత్ర ఏంటి అనేది చాలామందికి డౌట్ వస్తుంది. చాలామందికి వచ్చే అనుమానం కూడా ఇదే. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎందుకు వచ్చింది? మర్డర్ కేసుని ఇన్వెస్టిగేట్ చేసింది సిబిఐ కదా. సిబిఐ ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత వాళ్ళు ఫైనల్ ఛార్జ్షీట్ కూడా ఇచ్చేశారు కదా. ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎందుకు వచ్చింది అనేది చాలా ప్రధానమైన ప్రశ్న. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ని ఎవరైనా పంపించారా అనేది ఇంకొక ప్రశ్న. ఈ ప్రశ్న మెయిన్ ప్రశ్న అయితే ఇది యాన్సిలరీ ప్రశ్న. ఒక్కటి క్లారిటీ తోటి మనం చెప్పగలిగిన విషయం ఏంటి అంటే, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు ఎవరో పంపిస్తే రాదు. ఎవరో పంపిస్తే వచ్చేట్టయితే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో చంద్రబాబు నాయుడు మీద స్కిల్ డెవలప్మెంట్ కేసు పెట్టి ఆ సిఐడి పోలీసులతోటి విచారణ జరిపించి చంద్రబాబు నాయుడు మీద ఇగో ఈ ఆధారాలు ఉన్నాయని చెప్పి దానికి సంబంధించిన ఫైల్ మొత్తం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి ఒక 10 సార్లు పంపించాడు జగన్మోహన్ రెడ్డి. తొందరగా రండి చంద్రబాబు నాయుడిని ఎత్తుకెళ్ళండి అని. కానీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రాలా. ఎందుకు రాలేదు? అప్పుడు ఎందుకు రాలేదు? వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో ఎందుకు వచ్చింది? అప్పుడు ఎందుకు రాలేదు అంటే, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు కేసు టేకప్ చేయటానికి కొన్ని పారామీటర్స్ ఉంటాయి. ఆ పారామీటర్స్ ఏంటి అంటే, డబ్బులు చేతులు మారటం, అంటే ఇల్లీగల్గా డబ్బులు అటు నుంచి ఇటు నుంచి అటు మారటం, పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారటం. కొన్ని ఆన్లైన్గా మారచ్చు, కొన్ని క్యాష్ ట్రాన్సాక్షన్స్ ద్వారా జరగచ్చు, కొన్ని హవాలా మార్గంలో జరగచ్చు.
ఏది జరిగినా పెద్ద ఎత్తున చేతులు మారితే దానికి సంబంధించిన ప్రైమా ఫేసి ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వస్తుంది. ఇక్కడ ఏంటి అంటే స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు విషయంలో చంద్రబాబు నాయుడు అవినీతికి పాల్పడ్డాడు అనే దానికి ఆధారమే లేదు. జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోని సిఐడి దాన్ని నిరూపించలేకపోయింది. 370 కోట్లు అన్నారు, ఆ తర్వాత 70 కోట్లు అన్నారు, ఆ తర్వాత 7 కోట్లు అన్నారు, 3 కోట్లు అన్నారు. చివరికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇచ్చిన సభ్యత్వ రుసుమే ఆ డబ్బులు అన్నారు. సభ్యత్వ రుసుముగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు డబ్బులు కడితే ఆ డబ్బులు ఈ ముడుపుల డబ్బులు అన్నారు. చిచ్చి అవతలకు పో అని చంద్రబాబు నాయుడికి బెయిల్ ఇచ్చారు. అర్థమైంది కదా. మరి అంత లూజ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎందుకు వస్తుంది? రాలేదు. ఇక్కడ వివేకానందరెడ్డి మర్డర్ కేసు అనేది ఇప్పుడు చూసుకుంటే ఈ వివేకానందరెడ్డి మర్డర్ కేసు వివేకానందరెడ్డిని చంపటానికి టోటల్ అమౌంట్ వాళ్ళు ఖర్చు పెడతామని హామీ ఇచ్చింది, ఖర్చు పెట్టింది మొత్తం టోటల్ 40 కోట్ల రూపాయలు. 40 కోట్ల వివేకానందరెడ్డిని చంపితే 40 కోట్ల రూపాయలు ఇస్తాము అనేది వాళ్ళ మధ్య జరిగిన ఒప్పందం అనేది సిబిఐ ఎస్టాబ్లిష్ చేసిన ఫ్యాక్ట్. మళ్ళీ మీరు అడగచ్చు, సిబిఐ ఎక్కడ ఎస్టాబ్లిష్ చేసింది? ఇంకా చేయలేదు కదా అని. ఇంకా చేయలేదు. వాళ్ళు సాక్ష్యాలు ఆధారాలతో సహా 40 కోట్ల రూపాయల డీలింగు జరిగింది. అందులో ఈ కేసులో మర్డర్ కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరికి 5 కోట్లు ఇస్తామని చెప్పి ₹1 కోటి ఇచ్చారు. అడ్వాన్స్ అంటే ఇది మర్డర్ చేయడానికి ఇచ్చే డబ్బులు. మనం అడ్వాన్స్ ఇదేదో మనం ఏదో ఒక ఏదో రూమ్ రెంట్ తీసుకుంటానికి మనం అడ్వాన్స్ ఇచ్చినట్టు మర్డర్ కేసుకి సంబంధించి మీకు ₹1 కోటి ఇచ్చారు. ఆ ₹1 కోటిలో 25 లక్షలు నేను ఇంటి రిపేర్కి ఏదో కట్టుకోవడానికి ఏదో సంథింగ్ దానికి ఖర్చు పెట్టాను. ఈ 75 లక్షల రూపాయలు పలానా ఆయన దగ్గర ఉన్నాయి అని చెప్పాడు అప్రూవర్గా మారిన దస్తగిరి. దాంతోపాటు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ని వీళ్ళు పరిశీలించారు. ఇటువంటివన్నీ జరిగిన టోటల్ మొత్తం అమౌంట్ 40 కోట్ల రూపాయలు. 40 కోట్ల రూపాయలు ఒక మనిషిని చంపటానికి ఖర్చు పెడుతున్నారు అంటే వాళ్ళ దగ్గర ఎన్ని వేల కోట్ల రూపాయలు ఉండాలి. నేను వీళ్ళ అని నేను చెప్పట్లా, ఎందుకంటే అది ఇంకా ఎస్టాబ్లిష్ కాలేదు కాబట్టి. ఎవరైతే వైఎస్ వివేకానందరెడ్డిని హత్య చేయటానికి ప్లాన్ చేశారో వాళ్ళ సంగతే నేను మాట్లాడుతున్నా. 40 కోట్ల రూపాయలు ఖర్చు చేయటానికి వాళ్ళు సిద్ధపడ్డారు అంటే వాళ్ళ దగ్గర ఎన్ని వేల కోట్ల రూపాయల డబ్బులు ఉండుంటాయి. ఇదే డౌట్ తోటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దిగింది. నేరానికి కాల పరిమితి ఉండదు. ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఏదో మర్డర్ కేసు జరిగి 5 ఏళ్ళు అయిపోయింది అని ఆ మర్డర్ కేసును క్లోజ్ చెయ్యరు. 20 ఏళ్ల తర్వాత కూడా మర్డర్ కేసులో ఎక్యూజ్డ్ దొరికిన సందర్భాలు ఉన్నాయి. 20 ఏళ్ల తర్వాత దొరికిన వాడికి కోర్టులో ప్రవేశపెడితే వాడికి శిక్ష పడ్డ విషయాలు కూడా చాలా ఉన్నాయి. అందుకని నేరం ఎప్పుడు చేసినా అది నేరంగానే ఉంటుంది తప్ప కాలం గడిచింది కదా అని దాని కేసుని ఎత్తేయరు, తీసేయరు, దాన్ని క్యాన్సిల్ చేయరు. ఇక్కడ జరుగుతున్నది ఏంటి అంటే సిబిఐ విచారణలో వెలుగులోకి వచ్చిన విషయాల ఆధారంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇప్పుడు రంగంలో దిగింది. మళ్ళీ మీరు ఇంకో క్వశ్చన్ అడగచ్చు, ఇన్ని సంవత్సరాలు పట్టిందా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రావటానికి అని అడగచ్చు. ప్రతి దానికి ఒక సందర్భం ఉంటుంది. ఆ సందర్భం ఎట్లా వచ్చింది ఏంటి అనేది మనకి స్పష్టంగా తెలియదు. కానీ ఈ మనీ లాండరింగ్ ద్వారా ఈ డబ్బులు వచ్చినాయి అన్న లీడ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి అంది ఉండాలి. లేకపోతే ఇన్ని సంవత్సరాల తర్వాత రారు. అసలు మర్డర్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రాదు, కానీ
వాళ్ళకి ఖచ్చితమైన లీడ్ వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చి ఉంటుంది? ఇటీవల కాలంలో మద్యం కుంభకోణంలో ప్రధాన నిందితుడైన రాజ్ కసిరెడ్డిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బ్రెవరీస్ కార్పొరేషన్ ఎండీగా పనిచేసిన వాసుదేవరెడ్డి, అతన్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది. వీళ్ళు కాకుండా మద్యం కుంభకోణంలో ట్రాన్స్పోర్టర్ పాత్ర పోషించిన కారుమూరి నాగేశ్వరరావు అనే మాజీ మంత్రి కొడుకు కారుమూరి సునీల్ని అరెస్ట్ చేసింది. బహుశా ఈ ముగ్గురిని అరెస్ట్ చేసి విచారణ చేస్తున్న సమయంలో, ఈ ముగ్గురిని అరెస్ట్ చేసింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఈ ముగ్గురిని అరెస్ట్ చేసి వాళ్ళని ప్రశ్నిస్తున్న సమయంలో ఈ వివేకానందరెడ్డి మర్డర్కి సంబంధించిన అమౌంట్ అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు ఎటు వెళ్ళిందో ఈ ముగ్గురులో ఒకళ్ళ దగ్గర నుంచి లీడు దొరికి ఉండి ఉంటుంది. అందుకనే ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగప్రవేశం చేసింది. ఇవన్నీ కూడా ఒక జర్నలిస్ట్గా నేను ఊహించి చెబుతున్నవే తప్ప వాస్తవంగా ఏం జరిగిందనేది నాకు కూడా తెలియదు. మనం సర్కమాస్టెన్షియల్ ఎవిడెన్స్ చూసుకుంటే వీళ్ళ ముగ్గురినే ఇటీవల ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది, వాళ్ళని ప్రశ్నించింది, వాళ్ళ డైరీలు పరిశీలించింది, వాళ్ళ బ్యాంక్ అకౌంట్లు చూసింది. అందులో ఏదైనా విషయం, కొత్త విషయం బయటపడి ఉంటుంది. అందుకని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు ఈ వివేకానందరెడ్డి మర్డర్ కేసుని టేకప్ చేసినట్టుగా కనపడుతూ ఉన్నది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎందుకు వచ్చింది? చంద్రబాబు నాయుడు చెబితే వచ్చిందా, లేకపోతే ఎవరు చెబితే వచ్చింది? ఇవన్నీ కూడా థర్డ్ గ్రేడ్ క్వశ్చన్లు. అంటే చిన్నపిల్లలు కూడా అడగలేని ప్రశ్నలు ఇవన్నీ. రాజకీయ కారణాలతోటి, రాజకీయంగా కక్ష తీర్చుకుందాము అన్న ఉద్దేశంతో రాజకీయంగా ఏ రాయి దొరికితే ఆ రాయి విసిరేసే నైజం ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెబుతున్న కుంటి సాకులు ఇవి. అంతకు మించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు ఎవరో పంపిస్తే వచ్చేంత బలహీనమైన సంస్థ కాదు. చాలామంది చెప్తూ ఉంటారు ఈడీని పంపిస్తాడు నరేంద్ర మోడీ అని. నరేంద్ర మోడీ పంపిస్తే రాదు ఈడీ. కేసు బలంగా ఉంటే వస్తుంది. కేసులో ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఇల్లీగల్గా జరిగినాయి, మనీ లాండరింగ్ జరిగింది అని వాళ్ళ దగ్గర సాక్ష్యాలు, ఆధారాలు ఉంటేనే వస్తుంది ఈడీ. ఇప్పుడు వచ్చింది కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు అందుకోసమే. ఎక్కడో లీడ్ దొరికింది. ఆ లీడ్ ఎక్కడి నుంచి దొరికింది అనేది ఇప్పుడే మనకి తెలియదు. ఆ లీడ్ అయితే దొరికింది, లేకపోతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రాదు. అందుకని జగన్మోహన్ రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు కాబట్టి ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ను చూసి కుట్రబన్ని ఈడీని పంపించారు. ఇవన్నీ మామూలు వీటిని పోచికోలు కబుర్లు అంటారు. ఇటువంటివి మానేయాలి. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి వాళ్ళు అడిగే ప్రశ్నలకి కరెక్ట్గా సమాధానాలు ఇవ్వండి అని వైసీపీ నాయకులకి ఈ పెద్ద మనుషులందరూ సలహా ఇవ్వాలి. అఫ్కోర్స్ ఇటువంటి సలహా ఇస్తే వాళ్ళని ఆ పార్టీలో ఉండనివ్వరు, కానీ ఇవ్వాలి. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి సహకరించండి. ఒక మనిషిని చంపటానికి 40 కోట్ల రూపాయలు స్పెండ్ చేస్తున్నారు అంటే ఆ మనిషి చచ్చిపోవటం వల్ల రాజకీయంగా వాళ్ళకి ఎంత బెనిఫిట్ జరిగి ఉంటుంది. ఈ లాజిక్ మీదే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వచ్చింది. థ్యాంక్ యూ సార్. నమస్కారం.